నిశ్చితార్థానికి ఇంత పెద్ద ట్రీట్ ఇచ్చాడంటే పెళ్లికి ఇరగదీస్తాడు మావా. రేయ్ పెళ్లి విషయం పక్కన పెట్టండి రా, పిల్లలు పుట్టాక మందులో ముంచేస్తాడు. రే బేవస్థ వల్లారా, ఆడి పెళ్లి చేసుకునేది పిల్లల్ని కనడానిక మిమ్మల్ని పేకల దాకా తాగించడానిక? వదిలే మామా, ఏదో సరదాగా ట్రీట్ ఇస్తున్నాం, వాడిని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. వీళ్ళ గురించి నీకు తెలియదు మామా. శుభకార్యం ఎక్కడ జరిగినా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంటారు వీళ్ళు. అంతెందుకు, మొన్న మా మామ చచ్చిపోయి నేను ఏడుతుంటే వీళ్ళంతా మందేది అడుగుతున్నారా? తవ్వి పాతి అవుతాళ్లే. బేరర్ ప్లీజ్ కమ్ హియర్. సార్, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరికి ఏం కావాలన్నా ఇచ్చాయి. గాలిలో ఎగిరే గద్దలో రాబందులు ఉన్నాయంట, ప్లేట్ తెచ్చేయమంటావా? కొంచెం డిఫరెంట్ గా తిందాం రా. ఇవి కూడా ఫ్రై, కౌన్సిపెట్టి పులుసు. నువ్వు పార్టీ ఇచ్చినప్పుడేమో ఆకు మీద ఆవకాయ ఆకించే, ఎవడన్నా పార్టీ ఇస్తే ఈవు కోళ్ళు కౌజుబెట్లో మింగే. ఇదిగో అందరికి ఏమేం కావాలో ఇచ్చేసి మాత్రం ఆవకాయ చేయడి నెత్తి మీద ఎట్టు. అంతే వెళ్ళు. బాయ్ గైస్. పొద్దున్నే ఊరు మీద పడండి, సాయంత్రం 15,000 ఖర్చు అయిపోయినరా. జోబులో 15 రూపాయలు కూడా లేవురా. పర్లేదురా, నీ డబ్బులు 500 సేవ్ చేసా. ఎలారా? నువ్వు టిప్ పెట్టావా? అది నేను ఎత్తుకొచ్చేసా. ఏంట్రా బ్రదర్స్, కొంచెం చేంజ్ ఉంటే ఇస్తారా? చేంజ్ ఎంత కావాలి తమ్ముడు? ఎంతైనా ఓకే సార్. ఓ ముష్టి రాజావా, ఎంత డీసెంట్ గా అడుగుతున్నాడు రా. ఇచ్చే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రే ఏంట్రా, ఎవరైనా మందు కొట్టాక దెబ్బలాడి తన్నులు తిని కట్లు కట్టుకుంటారు. మీరేంట్రా అంటే దెబ్బలాడి తన్నులు తిని కట్లు కట్టుకుని ఇప్పుడు తాగడానికి వచ్చారు. రే మామ, నెప్పెట్టిందా? రే మామ, ఈ నెప్పులు గిప్పులు లేకుండా అదేంటి రమ్ము. రే మీరంతా తలకోట రమ్ము తీసుకుంటే రే 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 నువ్వేననుకుంటా. దొరికేవరా? రే మామ, ఈ పెద్ద రౌడీలు కూడా నేను చూసుకుంటాను, నువ్వు ఆ బొడ్డోళ్ళని చూసుకో. మీరెప్పుడు వచ్చారండి? నేను కొట్టిన ఆండి కదా, మీరేం మధ్యలో వచ్చారండి? నేను మిమ్మల్ని కొట్టలేదు. అమ్మో, ఎందుకు ఇదంతా ప్లేస్ కదా, ఇక్కడే వాంతి చేసుకోవాలా? రే మామ, నువ్వు ఆ న్యూడిల్స్ కానీ కొట్టావా? వాడేరా కార్ ప్రాబ్లమా? పిచ్చనాయాలా? నీ బాడీ లాంగ్వేజ్ ఏంట్రా? ఫైట్ మాస్టర్. అయ్యో రే జాగ్రత్త. ఏంట్రా, దెబ్బ ఏమన్నా తగిలిందా? బ్లడ్. అందుకే మరి నాలా నైస్ గా దెబ్బలు తగలకుండా ఫైట్ చేయడం నేర్చుకోవాలి. రా ఇంటికి వెళ్ళే క్లీన్ చేసుకుందాంలే. స్టార్ట్ చెయ్యి. ఏమైందిరా? తలకి
గట్టిగా దెబ్బ తగలటం వల్ల ఆప్టికల్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యి కళ్ళకి ఎఫెక్ట్ అయింది. కళ్ళ నుంచి బ్రెయిన్ కి వెళ్లే చూపుడు నరంపై